Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే మన ఈ ఎపిసోడ్లో హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం. యునానీ మెడిసిన్లో హైపోథైరాయిడిజం యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అన్నది. యూజువల్గా మీరు ఇంగ్లీష్ మెడిసిన్లో కనుక చూస్తే కనుక వాళ్ళు ఒక థైరాయిడ్ ఆర్గన్ ఏదైతే ఉందో, ఈ థైరాయిడ్ ఆర్గన్ గ్లాండ్ ఏదైతే ఉందో, ఈ గ్లాండ్స్ అనేవి దానిలో థైరాక్సిన్ లోపం వల్ల వస్తుంది అన్నది అది కామన్ కాన్సెప్ట్. అండ్ అందరికీ కూడాను వరల్డ్లో ఎంతమంది అయితే థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్కి థైరాక్సిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో ఆ సప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇది మామూలుగా రొటీన్గా జరిగేది ఇది. అయితే యునానీ మెడిసిన్లో ఏంటంటే మెయిన్గా ఒక్క ఈ థైరాయిడ్ గ్లాండ్ ఒకటే కాదు, థైరాయిడ్ గ్లాండ్ పైన పిట్యూటరీ గ్లాండ్ అని ఇంకోటి ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ పైన మళ్ళీ మీకు ఇంకొకటి ఆర్గన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ హైపోథలామస్. అయితే ఈ హైపోథలామస్ బ్రెయిన్లో ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ కూడా బ్రెయిన్కి దగ్గరలో ఉండే ఒక గ్లాండ్, ఇది దాని అటాచ్డ్ గ్లాండ్ బ్రెయిన్కి. ఇది థైరాయిడ్ అనేది నెక్లో ఉంటుంది. సో యునానీ మెడిసిన్ ఏదైతే పనిచేస్తుందో అది ఈ హైపోథలామస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంది అన్నమాట, నాట్ ఫ్రమ్ థైరాయిడ్. థైరాయిడ్ గ్లాండ్ నుంచి స్టార్ట్ చేయదు. ఈ హైపోథలామస్ ఏదైతే ఉందో బ్రెయిన్లో, ఆ హైపోథలామస్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైతే హైపోథైరాయిడిజం ఉంటుందో వాళ్ళు మేం చెప్పిన డైట్ అండ్ లైఫ్ స్టైల్ పాటించుకుంటూ యునానీ మెడిసిన్స్ వాడినట్టయితే కనుక వాళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్లోని థైరాక్సిన్ ఏదైతే ఉందో అది స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు మెయింటైన్ చేసే మీ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ హ్యాబిట్స్ బట్టి యునానీ మెడిసిన్ కూడా ఆగిపోతుంది అనమాట. అంటే కంప్లీట్గా అసలు ట్యాబ్లెట్ ఫ్రీగా ఉండి రివర్సల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట థైరాయిడ్. దీనిలో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో యూజువల్గా అందరు ఏమనుకుంటుంటారంటే హైపోథైరాయిడిజం వచ్చిందంటే కనుక ఏదో వాళ్ళకి కోమలోకి వెళ్ళిపోతారు, ప్రాణాంతకం అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. అలా ఏముండదు, చాలా స్లో పాయిజన్ అన్నట్టుగా పనిచేసే ఒక వ్యాధి అన్నమాట ఇది. అయితే యూజువల్గా ఈ థైరాయిడ్ గ్లాండ్ సమస్యలు ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే రాత్రి తొందరగా పడుకొని ఉదయం తొందరగా నిద్ర లేవరో, ఎవరైతే తీసుకునే ఫుడ్ కన్నా వర్క్ చేసేది ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోతుందో, సెడెంటరీ లైఫ్ ఎక్కువగా లీడ్ చేస్తారో, ఎక్కువగా స్ట్రెస్, ఎక్కువగా ఆలోచించి పని చేయకుండా ఊరికే ఆలోచించుకుంటూ కూర్చుంటారో, అలాంటి వాళ్ళల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఎందుకు ఇలా ఇది అంటే కనుక మెయిన్గా ఆ గ్లాండ్ యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే మొత్తం ఓవరాల్ బాడీ యొక్క టిష్యూ గ్రోత్, తర్వాత లివర్ మీద మెయిన్గా దీని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. లివర్ ఫంక్షనింగ్ మీద అంటే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హార్మోన్స్ని మీకు స్టెబిలైజ్ చేయడంలో ఈ పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ ఇవన్నీ కూడాను ఏంటంటే ఒక్కొక్క లెవెల్లో ఎట్లా అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్లో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ, ఆ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టరు, ఆ తర్వాత నెక్స్ట్ సీఎంలు, నెక్స్ట్ వాళ్ళ కింద మినిస్టర్స్, వాళ్ళ కింద అలా అలా ఎలా అయితే వర్క్స్ మొత్తం డివైడ్ అవుతాయో ద సేమ్ వే ఇది కూడా అంతే అనమాట. హైపోథలామస్, తర్వాత పిట్యూటరీ గ్లాండ్, తర్వాత థైరాయిడ్ గ్లాండ్, దాని తర్వాత కింద అవి మజిల్స్ని, బోన్స్ని, తర్వాత లివర్ని, ఆ తర్వాత డిఫరెంట్ టిష్యూస్ని, వాటి యొక్క గ్రోత్ని, ఈ హార్మోన్స్, తర్వాత మ్యామరీ గ్లాండ్, ఈవెన్ తల్లులకి పాలు రావాలంటే కూడాను వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్, థైరాక్సిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో ఇలా ఎన్నో రకరకాల రీప్రొడక్టివ్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ ఆర్గన్స్, ఈ గ్లాండ్స్, ఈ హార్మోన్స్ కావాలి. ఇంతవరకు మోడర్న్ మెడిసిన్లో కనుక్కున్నది కేవలం కొన్ని పేర్లు, కొన్ని హార్మోన్స్, కొన్ని మాత్రమే. ఇంకా కనుక్కోవాల్సింది చాలా ఉంది ఇంకా. అయితే ప్రస్తుతానికి ప్రజెంట్ నాలెడ్జ్లో ఉన్న ఏదైతే స్టడీ ఉందో అది ఇదన్నమాట. అయితే యునాని మెడిసిన్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇది ఓవరాల్ హెల్త్ అనమాట. అంటే ఈ హార్మోన్స్ ఏవైతే ఇక్కడ రిలీజ్ అవుతున్నాయో ఈ హార్మోన్స్ అన్నవి యూజువల్గా ఏమవుతుందంటే మార్నింగ్ 3 AM నుంచి దాదాపు ఒక 10-11 AM ఆ టైం వరకు కూడాను ఇవి యాక్టివ్గా రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ టైంలో, ఈ పీరియడ్లో ఎవరైతే మెలకుగా ఉంటారో వాళ్ళకి హార్మోన్స్ అన్నది చాలా బాగా వర్క్ చేయడం మొదలెడుతుంటాయి. అంటే అదే మీరు నిద్రాణంగా ఉంటే కనుక హార్మోన్స్ యొక్క ఏమంటారు అవి యాక్టివేటెడ్గా బాగా ఎక్కువగా రిలీజ్ అవ్వవు అనమాట. యాక్టివ్గా ఎవరైతే మెలకుగా ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో హార్మోన్స్ అన్నది ట్రిగర్ అవుతుంది అనమాట దానిది. సో బ్రెయిన్ అన్నది నిద్రాణ స్థితిలో కాకుండా యాక్టివ్గా ఉన్నప్పుడు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అది. సో అందుకని యూజువల్గా ఏంటంటే ఈ 3 నుంచి 10 వరకు ఎవరైతే నిద్రపోతారో వాళ్ళకి హైపోథైరాయిడిజం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని వీలైనంత వరకు మనము 3 కల్లా లేవడానికి ప్రయత్నించాలి. ఆర్ఎల్స్ 3 to 4 మధ్యలో. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 3 అంటే గంట కొట్టినట్టుగా 3కి హార్మోన్స్ ఏం రిలీజ్ అవ్వవు. ఒక్కొక్కళ్ళ బాడీని బట్టి, క్లైమేట్ని బట్టి, వారి జీన్స్ని బట్టి, వారి మిజాజ్ని అంటే టెంపర్మెంట్స్ని బట్టి ఇట్ డిఫర్స్. 3 నుంచి 10 లోపల వాళ్ళకి యాక్టివ్గా ఎప్పుడన్నా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట అవి. సో కొంతమందికి ఏంటంటే 3కే స్టార్ట్ అవుతాయి, కొంతమందికి 4కి స్టార్ట్ అవ్వచ్చు, కొంతమందికి 5కి స్టార్ట్ అవ్వచ్చు. అందుకని యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే 3 to 5 మధ్యలో నిద్ర లేవడానికి ప్రయత్నిస్తే ది బెస్ట్. అది హార్మోన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, చక్కగా బాడీ అంతా కూడాను మెయింటైన్ అవుతుంది అని చెప్పి యునాని మెడిసిన్లో కాన్సెప్ట్ కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పబడింది అనమాట. అందుకే మార్నింగ్ లేచే టైమింగ్ ఏదైతే ఉందో అది పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ అది మారలేదు. కానీ ఓన్లీ నైట్, అంతకుముందు వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బై 6:30, 7కే వాళ్ళు పడుకునేవారు. పైగా అప్పటి హార్డ్ వర్క్ కూడా అలా ఉండేది, చాలా ఓవర్గా హార్డ్ వర్క్ ఉండేది. బట్ ఇప్పుడు కంపేర్ చేస్తే కనుక అప్పటి హార్డ్ వర్క్తో చూసుకుంటే కనుక బాగా సొఫిస్టికేషన్ బాగా పెరిగిపోయింది. అసలు ఎందుకు అంతకుముందు లేబర్ కష్టపడ్డట్టుగా ఇప్పుడు ఎక్కడ కష్టపడుతున్నారు చూడండి. అందుకే చూడండి, అంతకుముందు క్వింటల్ బియ్యం బస్తాలు ఉండేవి, ఇప్పుడు ఉంటేనే అట్లా మీకు 100 కిలోలు ఎవరు మోయలేకపోతున్నారు. ఇప్పుడు అన్ని 25 కిలోలకు వచ్చేసింది. అంటే లేబర్ కూడా పెంచడం, ఈ వర్క్ చేయడము ఇదంతా కూడాను తగ్గిపోయింది అనమాట. ఇలా తగ్గిపోవడం వల్ల ఏమైపోతుందంటే మనకి అంత హార్డ్ వర్క్ లేదు, బాడీలో అంత స్ట్రెంగ్త్ ఉండట్లేదు, అంత ఇది ఉండట్లేదు. సో దానికి కాంపెన్సేషన్గానే మనం కూడా ఏంటంటే 8:30కి పడుకున్నా నడిచిపోతుంది అనమాట ఇప్పుడు. సో 8:30 నుంచి మార్నింగ్ 3-4 మధ్యలో మెలకు వస్తుంది వాళ్ళకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేవాలి. ఇలా కనుక చేసుకున్నట్టయితే కనుక హైపోథైరాయిడిజం అన్న దాన్ని చాలా సులువుగా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. వీటికి సంబంధించి మెడిసిన్స్ కూడా ఉంటాయి. బెస్ట్ మెడిసిన్ అంటే యునాని మెడిసిన్లో కచ్నారన్ టాబ్లెట్స్ ఉంటాయి. అవి కనుక యూస్ చేసినట్టయితే కనుక హైపోథైరాయిడిజం ఏదైతే ఉందో దాన్ని చాలా సునాయాసంగా మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అండ్ దానికి ఒకటే ఉండదు. ఇప్పుడు ఎలా అయితే నేను చెప్పాను కదా, హైపోథలామస్, పిట్యూటరీ గ్లాండు, తర్వాత థైరాయిడ్ గ్లాండు, తర్వాత డిఫరెంట్ ఆర్గన్స్. హైపోథైరాయిడిజం అంటే అది ఏదో ఒక సింగిల్ ఎంటిటీ, ఏదో బ్యాక్టీరియా వచ్చింది, ఈ బ్యాక్టీరియాని చంపేసాము, తీయేసాము, అయిపోయింది అన్నట్టు కాదు. అది ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కాదు, అది ఒక క్రానిక్ ఒక ఎయిల్మెంట్ కాబట్టి దాన్ని మొత్తం బాడీ అంతా కూడాను కవర్ చేస్తూ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట యునాని మెడిసిన్లో. అందుకే ఎప్పుడైతే మీరు యునాని మెడిసిన్కి వస్తారో వాళ్ళకి అసలు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉండవు, యునాని మెడిసిన్స్ ఉండవు, లాస్ట్కి వాళ్ళకి అసలు ఏ టాబ్లెట్ ఉండదు థైరాయిడ్కి. అలా కంట్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.